భగవంతునికి పురుషులు సాష్టాంగ నమస్కారం చేయవచ్చు, కానీ స్త్రీలు మాత్రం అస్సలు చేయకూడదు అంటారు. అది ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ సంప్రదాయంలో నమస్కారం చేయడానికి 2 పద్ధతులు ఉంటాయి. అందులో ఒకటి సాష్టాంగ నమస్కారం పురుషులు చేసేది, రెండవది పంచాంగ నమస్కారం స్త్రీలు చేసేది. దేవాలయాలకు వెళ్ళినప్పుడు, ఇంట్లో వ్రతాలు పూజలు జరిగినప్పుడు గురువులకు దేవుళ్లకు సాష్టాంగ నమస్కారం చేస్తుంటారు. సాష్టాంగ నమస్కారం అంటే 8 అంగములతో నమస్కారం చేయడం. 8 అంగాలైన వక్షస్థలం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 కనులు భూమిపై ఆనించి చేసే వందనం ఇలా పురుషులు చేయవచ్చు. కానీ స్త్రీలు నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని మన శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు. కాబట్టి స్త్రీలు పంచాంగ నమస్కారాన్ని మాత్రమే చేయాలి, ఫోటోలో చూపించే విధంగా.